కాకరకాయ అంటేనే చేదని చెప్పి అసలు ఇష్టపడమండి. కానీ అసలు కాకరకాయలో చేదనేదే లేకుండా ఈ గుత్తి కాకరకాయ ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ అయితే 4 దాకా కాకరకాయలు తీసేసుకొని దాని పైనంతా ఈ విధంగా గీరేసుకొని వాష్ చేసుకోవాలండి. తర్వాత కాకరకాయకి ఈ విధంగా గీతలు పెట్టుకోవాలన్నమాట. లోపల సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకొని అన్నిటికి తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలుపుకోండి. 15 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి. అప్పుడు అందులో ఉన్న చేదు మొత్తం పోయిద్ది. తర్వాత ప్యాన్‌లో 3 స్పూన్స్ దాకా పచ్చెనపప్పు, 1 ½ స్పూన్ దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ దాకా కారం, మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత కాకరకాయలని ఈ విధంగా బాగా పిండేసుకోవాలండి. అప్పుడు కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోయిద్దనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేసుకోవాలండి. ఇలా కాకరకాయలు మనం ముందే ఆయిల్‌లో పెట్టి మగ్గించుకోవటం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోయి ప్లస్ కాకరకాయ కూడా ఫాస్ట్‌గా మగ్గిపోయిద్దండి. ఇలా మూత పెట్టుకుంటూ బాగా మగ్గిచ్చేసుకోండి. ఇలా కాకరకాయ అనేది మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చేసాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, మసాలా పెట్టేసుకోండి. మిగిలిన మసాలాను అలా వదిలేసేయండి. తర్వాత అదే ప్యాన్ లో కాకరకాయలు వేసేసుకొని ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా, ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటూ బాగా మగ్గిచ్చేసుకోండి. ఇలా కాకరకాయ అనేది బాగా మగ్గిపోయాక ఈ మిగిలిన మసాలాను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అలా మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.